దుశ్చర్యలకు పాల్పడింది కాబట్టి కొన్ని చోట్ల బార్డర్లో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముఖ్య నగరాలు, సైనిక స్థావరాలు కావచ్చు, పోర్టులు కావచ్చు టార్గెట్ చేస్తుందని చెప్పొచ్చు. అలాంటి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. నేను ఒక్క స్టేట్మెంట్, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పాలి మీకు. పాకిస్తాన్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఫైర్ చేసి చాలా పొరపాటు చేసిందని ఆడికి తెలిసే విధంగా, ఎందుకంటే మనం యాక్చువల్లీ ఇంతవరకు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ పోర్ట్స్ కొట్టలేదు, కానీ ఆడి చేసింది ఒక బ్లండర్ అని తెలిసేలా. మీరు అన్నట్టు ఇందాక ఆల్రెడీ కరాచీ స్టార్ట్ చేసాం, బదార్ ఎయిర్పోర్ట్ పోర్ట్ స్టార్ట్ చేసాం, కొట్టాం. కనుక ఖచ్చితంగా ప్రతి కొన్ని సెలెక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్ ఆర్ స్ట్రాటజిక్ టార్గెట్స్ మీద ఆడు తిరిగి కోలుకుంటానికి కష్టమయ్యేటటువంటి డ్యామేజ్ చేసి కానీ గారు ఇప్పుడు రెచ్చగొట్టి 2 నేషన్స్ అని మాట్లాడి కాశ్మీర్ కోసం పోరాడుతున్న సోదరుల వెనకాల ఉంటారని మాట్లాడిన వాడు పారిపోయాడు, ఆర్మీ చీఫ్. సరే, కుటుంబం ముందే పంపించేసి ఆర్మీ చీఫ్ పారిపోయాడు. లేదు, ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది, రక్తానికి రక్తం చూస్తా ఉన్న ప్రధానమంత్రి పారిపోయాడు ఇప్పుడు. అండ్ ద లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే పాకిస్తాన్ చేసే ఫన్నీ కామెంట్స్, సిల్లీ కామెంట్స్, పలు అంతర్జాతీయ మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో చూశానంటాడు రక్షణ శాఖ మంత్రి. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పాకిస్తాన్. ఎస్ రావు గారు, సో ప్రపంచానికి అర్థమవుతుంది కదా, ప్రపంచానికి అర్థమవుతుంది కదా ఇప్పుడైనా. అబ్సల్యూట్లీ. నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పాకిస్తాన్ రిగ్రెట్ చేస్తుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్స్, సాంబా, జమ్మూ ఇలాంటి దాని మీద దాడి చేస్తానికి ప్రయత్నించి 1-2 చోట్ల ఎక్కడ కొంచెం పార్షియల్ సక్సెస్ జరిగి ఉండొచ్చు, అది త్వరగా తెలుస్తుంది. కానీ 90% ప్లేసెస్ లో సక్సీడ్ అవ్వలేదు. కానీ ఈ చేసిన అటెంప్ట్ కి మాత్రం అతనికి బుద్ధి వచ్చేలా మనోళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొన్ని వెరీ ఇంపార్టెంట్ టార్గెట్ పవర్ స్టేషన్స్ అవ్వచ్చు, ఏమో డ్యామ్స్ ఐ కెనాట్ థింక్ ఆఫ్, ఎందుకంటే డ్యామ్స్ అంటే వెరీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. కనుక ఆడికి బుద్ధి చెప్పేలా కొన్ని టార్గెట్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. నేను మొదట్లో ఇందాక చెప్పారు రావు గారు, అంటే ఓపెనింగ్ రిమార్క్స్ లో పాకిస్తాన్ చాలా పెద్ద పొరపాటు చేసేసింది అంటే మనం మాట్లాడుకున్నాం గతంలో ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు పాకిస్తాన్ కి, ముందు నొయ్యి వెనక గొయ్యి అని. ఒకవేళ వెనక గోతులో పడినా బాగుండేది, ఎప్పటికైనా లేస్తుంది. ఇప్పుడు ముందు వచ్చి నూతులో దూకింది, ఇక లేచే అవకాశం లేదు పాకిస్తాన్ కి, ఉందా? ఫస్ట్లీ నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటి, మనతో లాంగ్ వార్ లో మాత్రం వాడు నిలబడలేడు, అతని దగ్గర అంత సత్తా లేదు, రైట్. నేను అనుకోవటువంటి ఇలాంటి చర్యలు మాత్రం చేస్తానికి ప్రయత్నించాడు, కానీ దుస్సాహసం చేశాడు. ఈ దుస్సాహసానికి తరిగినట్టుగా ఖచ్చితంగా బుద్ధి చెప్తాను. మనం చెప్పకుండా వెంటనే మనం సీజ్ ఫైర్ చేయం, చెప్పకుండా మనం ఎవరు ఆపేమన్నారు యుద్ధం అనేసి సరే ఆపుదాం అన్నాను. దానికి తగ్గట్టుగా అట్లీస్ట్ ఒక 2-3 ఇంపార్టెంట్ టార్గెట్స్ ని నాశనం చేసే వరకు అట్లీస్ట్ ఫైరింగ్ చేసి ఆ తర్వాతే మనం బ్యాటిల్ కొంచెం. ఇస్లామాబాద్ లో రావు గారు, ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీ పేలుడు. సో దట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ షిఫ్టెడ్ టు ఎ సేఫ్ షెల్టర్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు బలూచీస్ ఉన్నారు, కొంతమంది పఖ్తూన్స్ ఉన్నారు, ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఇది కొంచెం తీవ్రగాటికి కొంచెం పెరిగితే వాళ్ళు ఊరుకోరు, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆపర్చునిటీ టార్గెట్స్ అంటారు. ఆపర్చునిటీ టార్గెట్స్ అవి దొరికితే అవి ఖచ్చితంగా పేల్తానికి కానీ డిస్ట్రాయ్ చేస్తానికి కానీ ప్రయత్నిస్తారు. ద లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ రుచి ఆల్రెడీ చూపించాం మొన్న ఉగ్రదాడి చేసినప్పుడు. తర్వాత S-400 ఇవాళ లాహోర్, రావల్పిండి అంటే వాళ్ళు అటాక్ చేసినప్పుడు తిప్పికొట్టిన S-400, ఇప్పుడు INS విక్రాంత్ తోటి ఇస్లామాబాద్, కరాచీ పోర్ట్స్ లో దాడులు. సో భారత్ తాలూకా అమ్ముల పొదులోంచి ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తున్నావా? ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండకపోవచ్చు నేవల్ బ్లాకేడ్ అయి ఉంటుంది. నేను అనుకోవటం ఏంటంటే నేవల్ బ్లాకేడ్ చేస్తారు, మన మూవ్మెంట్స్ ఆపుదానికి ప్రయత్నిస్తారు. తర్వాత ఇంకొన్ని టర్కీ షిప్స్ వచ్చినాయి అక్కడికి. టర్కీ షిప్స్ వచ్చినప్పుడు అనుకున్నాడు ఆల్రెడీ టర్కీ షిప్స్ ఉన్నాయి, భారతదేశం ఇక్కడ నౌకాదళాలు యుద్ధం చేయలేవు, ఎందుకంటే మన దేశమే కాకుండా ఇంకో మిత్ర దేశాల షిప్లు ఉన్నాయి, ఏమైనా డ్యామేజ్ అయితే భారతదేశానికి పేరు పోతుందన్న రీతిలో ఆలోచించవచ్చు. అందుకని మన వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్ కాకుండా ఎక్కడైతే యాక్చువల్ గా పోర్ట్ లో ఉన్నాయో క్లియర్ కట్ గా పాకిస్తాన్ టార్గెట్స్, పాకిస్తాన్ షిప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదే కరాచీ పోర్ట్ దగ్గర.
ఖచ్చితంగా దాని మీద కొట్టుంటాం. అది కాక రెండోది ఏంటి, గదార్ పోర్ట్ దగ్గర ఏ అయితే డెవలప్మెంట్స్ అవుతున్నాయో